ఇక తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో విద్యార్థి విభాగం నాయకులకు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అటు మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వచ్చిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో 33ని వెంటనే రద్దు చేయాలని, స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లను కేటాయించాలని విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 33 రద్దు చేసే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. ఇవాళ తెలంగాణ భవన్ కాడ మమ్మల్ని ఆపచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మేము అంతా ఆందోళన చేపడతాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం లోపల తెలంగాణ పుట్టిన విద్యార్థులు ఇవాళ ఇక్కడ 4 లోకలుగా రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరించి చాలా దుర్మార్గంగా వివరిస్తా ఉన్నాం. దేశం మొత్తం ఇవాళ నీట్ కౌన్సిలింగ్ ఇప్పటికే ఒకసారి కంప్లీట్ అయిపోయింది, మరొకసారి జరగబోతున్న తను జరుగుతుంది. కానీ నీటిలో కౌన్సిలింగ్ యాజమాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వీళ్ళ కౌన్సిలింగ్ జరగట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ ఇస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.